యా హాయ్ హలో అండి, నా పేరు రవి. ఇది ఒక సెమీ ఇండిపెండెంట్ హౌస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఇదేంటంటే మనకి సౌత్ ఫేసింగ్ ప్లాట్ హైట్లో ఉంది, మనకి నార్త్ ఈస్ట్ స్లోప్లో ఉందండి. వాస్తు ప్రకారంగా చూసుకుంటే దీనికి మంచి స్టీప్ డౌన్లో ఉంది. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అవుతుందండి. ఒకసారి మనం ఈ పర్టికులర్ ఏరియా నుంచి దిగిన తర్వాత ఈ పైన 2 ట్రిప్లెక్స్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవి డెలివర్డ్ అండ్ సోల్డ్. మనం స్ట్రైట్గా ఇక్కడికి వచ్చేసి ఇవి 2 మన కార్ పార్క్స్ అండి, బ్యాక్ టు బ్యాక్. ఇక్కడ 2 పెద్ద పెద్ద కార్సు, 2 సెడాన్స్ ఈజీగా వెళ్ళిపోతాయి. ఇంకా వెనకాల ప్లేస్ ఉంటుంది. సో ఇది మన డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్లాట్. ఇక్కడ 2 అపార్ట్మెంట్స్ ఉన్నాయండి, డ్యూ ప్లేస్. ఇవి ఆల్రెడీ సోల్డ్ అండ్ డెలివర్డ్. ఇది ప్లేస్ ఫర్ ఎలివేటర్ అండి. ఇక్కడ మనం హైడ్రాలిక్ ఎలివేటర్ ఒకటి పెట్టేసుకుంటే అప్రాక్సిమేట్లీ మంచి క్వాలిటీ ఎలివేటర్ అంటే మనకి అబౌట్ 10 lakh rupees అవుతుంది. ఇక్కడ ఒక మంచి క్వాలిటీ ఎలివేటర్ పెట్టేసుకుంటే స్ట్రైట్ అవే ఇక్కడి నుంచి మనం మన ఇంటికిలోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇదేమో రెగ్యులర్ ఎంట్రన్స్, అంటే స్టెయిర్ కేస్తో పాటు ఉండేటువంటి రెగ్యులర్ ఎంట్రన్స్. ఇది మనకి నార్త్ ఎంట్రన్స్ ఉండేటువంటి ఒక హోమ్ ఆఫీస్ అండి. ఇది ఒక ఆర్కిటెక్ట్కి, లాయర్కి, డాక్టర్కి, తర్వాత ఇట్లాంటి వాళ్ళకి ప్రొఫెషనల్స్కి పనికొస్తుంది. ఇది ఒక రిసెప్షన్ ఏరియా అండి. ఈ మొత్తం సైజు 58 by 21 feet. ఇది రిసెప్షన్. ఇక్కడి నుంచి పైకి వస్తే సపోర్ట్ స్టాఫ్కి ఇక్కడ ఉండేలాగా నెట్వర్కింగ్ చేసినటువంటి కాండ్యూట్స్ కూడా లే చేసి ఉన్నాయి. సో అక్కడ సౌత్ వెస్ట్లో మేనేజింగ్ డైరెక్టర్స్ క్యాబిన్ పెట్టేసుకుంటే ఈ మిగిలిందంతా సపోర్ట్ స్టాఫ్ అవుతుంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అలాగే సింక్ ఏరియా ఉంది. ఇక్కడ మనం ఒక ప్లాట్ఫామ్ పెట్టేసుకుంటే మనకి కాఫీ వెండింగ్ మెషిన్ వచ్చేస్తుంది. ఇక్కడికి ఒక ప్రొఫెషనల్ బిజినెస్ రన్ చేసుకోవడానికి సరిపడా ప్లేస్ ఇది. దీన్ని కావాలంటే మనం హోమ్ ఆఫీస్ కింద ఉంచుకోవచ్చు, లేదు అంటే మన హోమ్ థియేటర్ కింద, అలాగే మినీ బార్ను పార్టీ ఏరియా కింద పెట్టేసుకుంటే ఇది మన గ్యాదరింగ్ ప్లేస్ అవుతుంది. ఎవరైనా గెస్ట్ వస్తే హ్యాపీగా వాళ్ళని ఇక్కడ ఎంటర్టైన్ చేయొచ్చు. వాళ్ళు యూజ్ చేసుకోవడానికి బాత్రూమ్తో సహా మనకు అన్నీ ఉన్నాయి. ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయి ఉంది. ఏసీ కాపర్ పైపింగ్ అంతా చేసింది. మనం ఇప్పుడు ఈ ఏరియాలో ఎయిర్ కండిషన్స్ తీసుకొచ్చి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది అబౌట్ 1500 square feet అండి. మనం పైనుంచి ఎలివేటర్ తీసుకుంటే ఒక ఎలివేటర్ ఎంట్రీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి మనం లోపలికి వచ్చేలాంటి ఎలివేటర్ పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ స్టాప్ చేయకుండా కిందికి వెళ్తే డైరెక్ట్గా మనం ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఇదంతా కూడా నార్త్ ఈస్ట్ అంతా స్లోప్లో ఉందండి. వాస్తు ప్రకారం కరెక్ట్ ప్లేస్. మన లిఫ్ట్ ఇక్కడ ఓపెన్ అవుతుందండి. ఇది మన కారిడారు. ఈ గార్డెన్కి అంతా వాటర్ చేయడానికి వెనకాల వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇది మన ప్రైవేట్ ఎక్స్క్లూజివ్ గార్డెన్. ఇదంతా ల్యాండ్స్కేప్డ్ ఏరియా అండి. దీని కింద ఒక రూమ్ ఉంది, స్టోర్ రూమ్ కింద వాడుకోవచ్చు. మన సర్వెంట్ క్వార్టర్ కింద ఉంది. దాని ఎంట్రన్స్ ఎగ్జిట్ ఇక్కడి నుంచి వచ్చేస్తుంది. సర్వెంట్స్ ఇక్కడి నుంచి ఎంటర్ అవుతారు, ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతారు. ఇప్పుడు మన మెయిన్ ఎంట్రన్స్ ఇది, ఫేసింగ్ ఈస్ట్. 2016 ఎండ్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది, కానీ ఇంతవరకు ఎవరు దీన్ని వాడలేదండి. ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ చేసింది. ఇన్వర్టర్స్ పెట్టుకోవడానికి ఇక్కడ కింద ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ దిస్ ఈజ్ వేర్ అవర్ డ్రాయింగ్ రూమ్ ఈజ్ గోయింగ్ టు బి. ఫాల్ సీలింగ్ అంతా అయిపోయింది. మీరు ఎక్కడైనా సరే ఎయిర్ కండిషన్స్ పెట్టుకోవడానికి అన్ని రకాల ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి. వ్యాక్యూమ్ క్లీనింగ్ అవసరమైనటువంటి పాయింట్స్ కూడా కింద ఆల్రెడీ మనకి మొత్తం ఏరియా అంతా కూడా కింద పాయింట్స్ ఉన్నాయి. there is a puja room which is facing east, and there is a kitchen here which is 16 feet by 6 feet. ఈ చివరి కార్నర్ నుంచి ఈ చివరి కార్నర్ వరకు ఉంటుందండి. ఇక్కడ ఆక్వాగార్డ్ ప్రొవిజన్ ఇచ్చాం. కింద మన సింక్ కోసం, మన హాట్ వాటర్, సాఫ్ట్ వాటర్ కోసం ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ మీరు సింక్ పెట్టేసుకుంటే అయిపోతుంది. దిస్ ఈజ్ ఎ కుకింగ్ ఏరియా. డిష్ వాషర్ కోసమని కింద వాటర్ ప్రొవిజన్ కూడా ఉందండి. ఇదంతా ప్యాంట్రీ ఏరియా, స్టోరేజ్ ఫర్ ది కిచెన్. ఈ పైన మనకి లాఫ్ట్ ఉంది.
నౌ మనం బయటికి రాగానే దిస్ ఈజ్ యువర్ డైనింగ్ ఏరియా అండ్ దిస్ ఈజ్ యువర్ ఫార్మల్ లివింగ్ ఏరియా. దెర్ ఈజ్ ఏ వాష్ బేసిన్కి ప్రొవిజన్ ఉంది ఇక్కడ. ఇది క్రాకరీ స్టాండ్ కోసం అని చేసినటువంటిది. దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్ వేర్ ద సైజ్ ఆఫ్ ది మాస్టర్ బెడ్రూమ్ ఈజ్ 22 by 13 feet. There is a dress area here and there is a bathroom here. Now ఇది కాకుండా ఈ విండో వెనకాల మన వాల్కి మధ్యలో సెట్ బ్యాక్ ఉంది. అక్కడ గార్డెన్ పెట్టుకోవడానికి అవసరమైనటువంటి ప్రొవిజన్స్ అన్నీ ఉన్నాయి. దీనికి ఆ వాటర్ సర్వీస్ చేయడానికి ఇటు నుంచి మనకి దారి ఉంది. హాఫ్ బాత్ ఉందండి, పౌడర్ రూమ్. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు డైనింగ్ చేసినప్పుడు మన బెడ్రూమ్స్లోంచి బాత్రూమ్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఈ బాత్రూమ్ని యూజ్ చేసుకునేలా చేసాము. దిస్ ఈజ్ అనదర్ బెడ్రూమ్ విచ్ ఈజ్ 17 by 11 feet. దేర్ ఇస్ అన్ అటాచ్డ్ బాత్ హియర్. అండ్ ఈ ఫ్రెంచ్ విండో ఓపెన్ చేసుకుంటే మనం బయటికి వెళ్ళిపోయి మన చెట్లకి వాటర్ చేసుకోవడానికి, ఇక్కడ పాటెడ్ ప్లాంట్స్ అన్నీ పెట్టుకోవడానికి, ఈ వాల్ మీద ఒక గ్రీన్ క్రీపర్ వేసేసుకుంటే ఈ వాల్ మొత్తం గ్రీన్ వాల్ అయిపోతుంది మనకి. సో దీంట్లో కూడా అన్ని రకాల కాండ్యూట్స్ అన్నీ లే చేసాం. ఇక్కడ టీవీ కన్సోల్ వచ్చేలాగా, పైన ఎయిర్ కండిషనర్ వచ్చేలాగా, ఫాల్ సీలింగ్ ఆల్రెడీ అయిపోయింది. యా రండి రుత్విక్ కింది. నౌ దిస్ ఈజ్ అనదర్ బెడ్రూమ్ అండి. దిస్ ఈజ్ 14 by 11. దీంట్లో కూడా ఆల్రెడీ మన వార్డ్రోబ్కి ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చేశారు. దేర్ ఇస్ అన్ అటాచ్డ్ బాత్రూమ్. మనకి ఈ విండో నుంచి చూస్తే ఇక్కడి నుంచి అంటే మన మెయిన్ విండో నుంచి మన కాంపౌండ్ వాల్ వరకు 15 feet గ్యాప్ ఉంది. రేపు పొద్దున ఏదైనా ఒక బిల్డింగ్ వచ్చినా అలాంటి బిల్డింగ్ వస్తుంది. ఆ బిల్డింగ్ ఎక్కడుందో అక్కడ ఫుట్ ప్రింట్ అంటే మనకి మన వాల్కి నెక్స్ట్ బిల్డింగ్కి 25 feet గ్యాప్ ఉంటుంది. ఓకే, నౌ ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోవచ్చు. కిందికి వెళ్ళాక మనకి ఈ కింద మనకి అఫ్కోర్స్ దీంట్లో ఇక్కడ లిఫ్ట్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ లేదు. ఈ కిందికి వెళ్ళాక ఇక్కడ మనకి 22 by 13 feet బెడ్రూమ్ ఉంది. దానికి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ఏసీ పైపింగ్ కూడా చేసింది, ఏసీ పెట్టేసుకోవచ్చు. ఇది మన సెట్ బ్యాక్ అండి. ఆ వెనకాల సర్వెంట్ క్వార్టర్ ఉన్ను సర్వెంట్ రూమ్ ఉంది, సర్వెంట్ వాష్రూమ్ ఉన్ను సర్వెంట్ రూమ్ ఉంది. దిస్ ఈజ్ 13 by 13.5 బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇక్కడ వెనకాల అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. మనం దీన్ని కావాలంటే బెడ్రూమ్ కిందను వాడుకోవచ్చు, లేకుంటే ఏదైనా స్టడీ రూమ్ కింద, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కింద కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది బిల్డింగ్ సెట్ బ్యాక్. ఈ సెట్ బ్యాక్లో వెనకాల సర్వెంట్ క్వార్టర్ ఉన్న సర్వెంట్ టాయిలెట్ ఉన్నాయి. ఇదంతా మన గార్డెన్. ఇప్పుడు ఈ వాల్ యాక్చువల్గా ఈ పై వరకు ఉండేది. మనకి వెంటిలేషన్ రావాలి అని, మంచి గాలి కూడా రావాలని ఏం చేసామంటే ఈ వాల్ హైట్ని మేమే తగ్గించి ఇక్కడ ఒక ఐరన్ గ్రిల్ పెట్టేస్తాం. ఈ ఐరన్ గ్రిల్ మనకి సేఫ్టీ ఉంటుంది, మనకి రావాల్సినటువంటి ఎయిర్ గురించి ఉంటుంది. ఈవినింగ్ 6:30, 7 వరకు కూడా మనకి ఇది చీకటి అయ్యేటువంటి అవకాశం లేదు. సో ఇక్కడ నుంచి సర్వెంట్ క్వార్టర్స్ నుంచి పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కింద సర్వెంట్ రూమ్ ఒకటి ఉంటుంది కింద. ఆ సర్వెంట్ రూమ్ని కావాలంటే మనం అలాగే ఉంచేయచ్చు, లేదు అంటే దాన్ని మనం ఆఫీస్ కింద కూడా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. స్టోర్ రూమ్. ఇక్కడ నుంచి మెట్లెక్కి పైకి వెళ్ళిపోతే మనం గార్డెన్కి వెళ్ళిపోతాం. ఇది 2016లో కన్స్ట్రక్షన్ చేశారు, కానీ ఇప్పటి వరకు ఎవరు ఇందులో లేరండి. బ్రాండ్ న్యూ అనే అనుకోవాలి. ఇందులో మనం ఓన్లీ వార్డ్రోబ్స్, కిచెన్ చేయించుకుంటే సరిపోతుంది, ఎలివేటర్ పెట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి.